ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. 2 దళితులు, ఓ బీసీ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్యూర్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ పైనే ఈ మంత్రివర్గ విస్తరణ జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కు ఇవ్వడం మాదిగ మాల కమ్యూనిటీల్లో లెక్క సరిచేయడం కోసమే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ వెటరన్ గడ్డం వెంకటస్వామి కుమారుడు వివేక్కు ఎట్టకేలకు కేబినెట్లో బెర్త్ దొరికింది. మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి స్థానం కల్పించేందుకే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆయనతో కలిపి మంత్రుల సంఖ్య 15కి చేరింది. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే సీఎంతో కలిపి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 4 మంత్రులుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. ఇక బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీధర్ బాబు, వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు, కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా కంటిన్యూ అవుతున్నారు. పద్మశాల నుంచి కొండా సురేఖ కేబినెట్లో ఉండగా తాజాగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ వర్గం నుంచి కేబినెట్లో ఉన్నారు. మాల సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉండగా తాజాగా అదే వర్గానికి చెందిన వివేక్ కు అవకాశం దక్కింది. ఉమ్మడి మెదక్ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహ మంత్రిగా ఉండగా ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ మంత్రి అయ్యారు. 2 మాలలు 2 మాదిగలతో మంత్రివర్గాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఎస్టీల నుంచి ఏకైక మంత్రిగా సీతక్క కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన రామచందర్ నాయక్ కు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. విస్తరణ తర్వాత ముఖ్యమంత్రితో కలిపి తెలంగాణ మంత్రుల సంఖ్య 15కి చేరింది. మొత్తం 18 మంత్రి పదవులకు గాను ఇంకా 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా చూస్తే మాత్రం ప్రస్తుతం 3 ఉమ్మడి జిల్లాలకు మంత్రులే లేరు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఒక్కరి కూడా మంత్రి కాలేదు. అత్యధికంగా ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి 3 చొప్పున మంత్రులుగా ఉన్నారు. వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి 2 మంత్రులుంటే ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి మాత్రం ఒక్కొక్కరే కేబినెట్లో ఉన్నారు.